గురుగారు శైవ, వైఖానస, పాంచరాత్ర ఆగమం వీటి ప్రత్యేకత ఏమిటి? సంప్రదాయ ప్రకారం వీటి మధ్య ఉన్నటువంటి తేడాలేమిటి? నిగమము ఆగమము అని రెండు ఉన్నాయి. అంటే నిగమం అంటే వేదం. వేదము ద్వారా చెప్పినటువంటి ప్రక్రియ ఆగమం అంటారు. అంటే వేదంలో ఏదైతే చెప్పారో ఒక రకంగా చెప్పాలంటే మనకి థియరీ ప్రాక్టికల్ అని రెండు ఉంటాయి చూసారా. వేదము థియరీ, దానికి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలని చెప్పినటువంటి మాన్యువల్ ఆగమం. ఈ ఆగమం సంప్రదాయ భేదాల చేత వేరేగా ఉంది. కానీ యాక్చువల్గా నిజంగా యథార్థంగా చెప్పాలంటే ఆగమము నిగమాన్ని అనుసరించే ఉండాలి. అంటే వేదాన్ని అనుసరించే, ఇప్పుడు మనకి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, దానికి ప్రాక్టికల్ మాన్యువల్ వేరే ఉంటుంది. ఇందులో ఉండే కంటెంటే దాంట్లో ఉంటుంది. కానీ ఈ ఆగమాలు నిగమాన్ని భేదించి ఉండకూడదు. కనుక వేదాల్ని అనుసరించి వచ్చిందే ఆగమాలు. ఆగమం అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు, దేవాలయ వ్యవస్థ చేసేటప్పుడు, దేవాలయ నిర్వహణలో అర్చనా కైంకర్యాలు చేసేటప్పుడు వేద అనుసరణంగా చేసేదాన్ని ఆగమం అంటారు. అయితే కాలానుగుణంగా వీటిలో మార్పులు వచ్చాయి. వైదిక ఆగమం ఒకటి ఉంది. ప్రాథమికంగా చెప్పబడింది వైదిక ఆగమం. వైదిక ఆగమం అంటే వేదోక్తమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని వైదిక ఆగమం అంటారు. ఆ తర్వాత కాలంలో వైఖానసుడు అనేటువంటి ఋషి, విఘనసుడు అనేటువంటి ఋషి వైఖానస ఆగమాన్ని సృష్టించారు. ఇప్పుడు తిరుమల మహాక్షేత్రంలో కొండ మీద స్వామివారికి జరిగే అర్చా కైంకర్యాలు, యాగాలు, ఉత్సవాలు అన్నీ కూడా వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. ఇది మొట్టమొదటి చెప్పినట్టుగా వైదిక ఆగమం. ఆ తర్వాత వచ్చింది వైఖానస ఆగమం. ఆ తర్వాత శైవాగమం వచ్చింది. అంటే శివ సంబంధమైనటువంటి శంకరుణ్ణి, పార్వతీదేవిని, అంటే శాక్త్యాగమం కూడా దాంట్లోనే వస్తుంది. గణపతిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం, ఇదంతా శైవాగమంలో వచ్చింది. అంటే శివ సంబంధమైన వచ్చింది. ఇక ఈ మూడు కాకుండా అత్యాధునిక, అంటే 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారి ద్వారా వచ్చింది పాంచరాత్ర ఆగమం. ఈ పాంచరాత్ర ఆగమం ఏంటంటే చతుర్వ్యూహంతో విష్ణుమూర్తి యొక్క 4 వ్యూహాలని పెట్టి ఆ వ్యూహాల ద్వారా అర్చన చేసేటువంటి పద్ధతిని పాంచరాత్ర ఆగమం అంటారు. ఆగమము అంటే వేదానుసరణంగా వచ్చేది. ఈ ఆగమము వేద పద్ధతిలో వచ్చినవి మొదటి 3 ఇందాక చెప్పినట్టుగా వైదిక ఆగమం, వైఖానసాగమం, ఆ తర్వాత పంచాయతన సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత కాలంలో క్రమంగా వచ్చింది పాంచరాత్ర ఆగమం. పాంచరాత్రం అనేది భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం వచ్చింది కనుక అది వేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. దాన్ని కూడా ఆగమం అనే లోకంలో వ్యవహారం ఉంది. అంటే భగవత్ సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఇష్టులు కానీ, యజ్ఞాలు కానీ, ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవాలయాల్లో చేసేటువంటి విగ్రహ ప్రతిష్ఠ కానీ, ఉత్సవాలు కానీ, పవిత్రోత్సవాలు కానీ, కుంభాభిషేకాలు కానీ, ఇవన్నీ కూడా ఆగమం ప్రకారమే జరుగుతాయి. ఆయా దేవతలకు సంబంధించినవే ఆయా ఆగమాలు.